హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా. సో ముందుగా కొత్తగా కనుక నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుండగా, లైక్ చేసి మర్చిపోయి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు చెప్పుకొని చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి కోటిలింగాల రేవు అంటారండి. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అక్కడ ఉన్నాం. సో చూసారా, పైన అయితే ట్రైన్ వెళ్తుంది. కోటిలింగాల రేవుకి అయితే వచ్చేసాం అనమాట మేము. సో కార్తీక మాసం నది స్నానం చేస్తే ఇంకా మంచిది అంటారు కదా. సో అందుకోసం అని చెప్పి మేమైతే నది స్నానం చేయడం కోసం రాజమండ్రి కోటిలింగాల రేవుకి అయితే వచ్చేసామండి మేము. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. సో గోదావరి బ్రిడ్జ్, ఆ పైనదంతా కూడా ఆ చివరి పక్కదేమో వాకింగ్ వంతెన, ఇటు ఉన్న కనిపిస్తుంది కదా, అదేమో రైల్వే వంతెన అనమాట. సో కింద నుంచి రైల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ రాజమండ్రి రేవు దగ్గర ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. సో పుష్కరాల టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా సేఫ్టీనెస్ అన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ సేఫ్టీనెస్ ఎక్కువగానే ఉందండి, చాలా బాగుంది. ఎవరైనా కానీ దూరభారం నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా చక్కగా ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా పెట్టి ఉంచారు. సో లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లమే లేదండి. సో డ్రెస్సింగ్ చేంజెస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారండి. అక్కడ వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా. సో మేమైతే స్నానం చేసేసి అలాగే శివుడిని దర్శనం చేసుకొని ఒత్తులైతే వెలిగించుకొని వెళ్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. సో కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మేము నది స్నానం చేసి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసిన వరకు ఈ వీడియో చూపిస్తున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో మేము స్నానాలు చేసేసిన తర్వాత అక్కడి నుంచి పూజా సామాను అవి తీసుకొని దేవుడికి పూజ చేసుకున్నది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఏం చేశాను అనేది. సో చూసారా, ఇక్కడ పైనుంచి ట్రైన్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇది గూడ్స్ ట్రైను. సో ఇక్కడ మేము ఉండగానే ప్రజెంట్ అక్కడ ఉండగానే మేము ఉన్న 5 మినిట్స్లో 3 ట్రైన్స్ వరకు కూడా 4 ట్రైన్స్ వెళ్ళాయండి. సో గూడ్స్ వెళ్ళింది, దీని తర్వాత ఇంకొక గూడ్స్ కూడా వచ్చింది, అది వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్ అయితే వెళ్ళింది. అది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుంది కదా వ్యూ. ఎంతమంది మీరు ఇలా దగ్గరుండి చూసుంటారు ఇలా గోదావరి బ్రిడ్జ్ అనమాట. సో నేను ఈలోపు స్నానానికి దిగుదాం అనుకునే లోపే మా పిల్లలు ముందే ఉంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలే ఎక్కడికన్నా సరదాగా వెళ్ళామంటే బీచ్లు కానీ ఇలా నదులు అనేసరికి మా పిల్లలకి ఇంకా సరదా ఎక్కువ. సో అందులో ఇక మా వారు, మా పిల్లలు, మా బాబాయ్ గారి అబ్బాయి అండి, సో మా తమ్ముడు అనమాట. ఇంక అందరం కలిపి నది స్నానాలకైతే అక్కడ దిగాం. మా పిల్లలు ముందు దిగి మునిగేస్తున్నారు కూడా నేను దిగుదామనే లోపు. సో ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంటే వేరండి. చిన్నపిల్లలు అందులో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర చాలా కేర్గా ఉండాలి. సో ఎక్కడైతే మీకు బ్యాక్ సైడ్ నెట్ కట్టారు కదండి, అక్కడ వరకు మనకి లోతు అనేది మ్యాక్సిమం దిగడానికి అవకాశం, అంతకు మించి ఇంకా వెళ్ళకూడదు లోతు లోపలికి. వెళ్తే ఏంటంటే ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు వెళ్తేనా పర్వాలేదు, కానీ సో ఈత రాని వాళ్ళు అక్కడ మించి వెళ్ళకూడదు. సో అక్కడ వరకు కూడా గచ్చు ఉంది దిగడానికి. సో మా పిల్లలు అయితే నేను రావడం ఇంకా నాకు మీద నీళ్ళ పోసేసారు మా పిల్లలు. చూసారా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎంత ఆనందంగా ఉన్నారో పిల్లలు. సో కాకపోతే మనం బయటకు వచ్చినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా. సో మా చిన్న అబ్బాయి అసలు భయం లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో గోదావరి స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు. సో అందులోనూ కార్తీక మాసంలో స్నానం చేసి ఆ శివయ్యకి దండం పెట్టుకుంటే ఇంకా పుణ్యం అండి. సో నేనైతే ఫస్ట్ 3 మునకలు మునిగేసి సూర్య నమస్కారం చేసుకొని
ఇప్పుడు కాసేపు పిల్లలతో సరదాగా ఆడుకున్నానండి. మా పిల్లలైతే లాగే కొద్దీ లోపలికి వచ్చేస్తున్నాడని వాడిని బయటికి రావద్దని చెప్పి ఒక దెబ్బ వేసాను. వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంకా వాడు ఏడుస్తున్నాడని మళ్ళీ మా ఆయనగారేమో వాడిని ఆడిపించడానికి వాడి మీద నీళ్ళు చల్లుతున్నాడు. సో నేనైతే సూర్య నమస్కారం చేసేసుకున్నాను. సో ఇప్పుడు మా పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టానండి. ఇక్కడ నేను ఏంటంటే ఆసనం చేసి కూర్చుందామని ట్రై చేశాను. కూర్చొని నీళ్ళల్లో కూర్చొని ఆసనం వేస్తారు కదా, సో అలా ఆసనం వేయాలని ప్రయత్నించాను. కానీ సో కూర్చోడానికి ట్రై చేస్తున్నాను కానీ పైకి వచ్చేస్తున్నాను. సో కూర్చోలేకపోతున్నాను అనమాట. కింద అంటే వాటర్ ఫోర్స్ అనేది అలా ఉంది. సో మనం ఎంత కూర్చోడానికి ట్రై చేసినా మనం పైకి తేలిపోతూ ఉంటాం. సో అలా అయిందనమాట. సో కానీ నేను ట్రై చేశానండి. అందులో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడన్నా కూడా నది స్నానాలకు వెళ్ళినప్పుడు అండి ఎవరన్నా కానీ సో గొంతు ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను చూసారా, పీకల లోతు. సో అలా పీకల లోతు వరకు వాటర్లోకి వెళ్ళి పాటలు పాడితే చక్కగా గొంతు అనేది కూడా చాలా చక్కగా స్పష్టంగా వస్తుంది అంటారు. సో చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు మాకు అలాగే చెప్పేవారండి. ఎప్పుడైనా చిన్నప్పుడు నది స్నానాలకు తీసుకెళ్తే మాకు కృష్ణా నది ఉండేది దగ్గర, మాకు ఇంటి దగ్గరలో అప్పుడు. సో అలా కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు పొద్దున్నే తీసుకొని నది స్నానానికి తీసుకెళ్ళి తెల్లవారుజామున 5 గంటలకి అలా పీక లోతు నీళ్ళల్లో మునిగిపించి మాతోటి పాటలు నమశివాయ అంటే దేవుడి స్మరణాలు అవి చేపిస్తూ చెప్పించేదనమాట. అలా చేస్తే గొంతు చాలా స్పష్టంగా చక్కగా వస్తుందంటండి ఎవరికన్నా కానీ. అందులోనూ ఇంకా మనకి ఏదైనా నార్మల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి పోతాయంట. సో తర్వాత మా పిల్లలతో నేను సరదాగా స్విమ్మింగ్ చేస్తూ నాకేదో కొద్దిగా వచ్చండి, అంతే, పూర్తిగా రాదు. సో వచ్చిన దాంట్లోనే కాసేపు మా పిల్లలతో ఎంజాయ్ చేశాను. సో మా పిల్లలు అమ్మ నువ్వు ఇలా కదా అటు చేయి అన్నారు. తర్వాత మా పిల్లల్ని కూడా కాసేపు పట్టుకొని అయితే వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించాను. కాసేపు అయితే పిల్లలతో ఎంజాయ్ చేసేసాం. ఇంకా రెడీ అయితే మేము మళ్ళీ దేవుడికి దీపారాధన చేయడానికి అయితే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము మళ్ళీ అక్కడి నుంచి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పూజ సామాన్ అవి కొనుక్కోవడానికి అయితే వెళ్ళాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అక్కడే అలాగే ఇక్కడ మేము వెళ్ళిన దగ్గర కొంచెం అయితే జరిగింది, చూపిస్తాను మీకు.